ఇలాంటి వాళ్ళని నమ్ముకునే ఇలాంటి దుస్థితికి వచ్చేసింది వైఎస్ఆర్సీపీ. ఎంతో మంది డబ్బులు నష్టపోయారు మొన్న ఎలక్షన్లో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్కి మధ్యలో కూడా ఆరా గీరా సారా అని చెప్పి ఏవేవో సర్వే సంస్థలు, ఈ ఏడిఆర్ బీడిఆర్ అని చెప్పి రకరకాల సర్వే సంస్థలు వీళ్ళని ఆకాశానికి ఎత్తేసి జగన్మోహన్ రెడ్డి గారికి 175 వచ్చేస్తాయని చెప్పిన సర్వే సంస్థలు ఇవన్నీ. ఆ సర్వే సంస్థలు చెప్పిన రిపోర్ట్ తీసుకొచ్చి ఈ రోజున శేఖర్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మన ముందు 25 మన మంత్రివర్గంలో దాదాపు 95% మంది క్రిమినల్ కేసులు అంటా ఉంటే ఊరికే లిస్ట్ ఓపెన్ చేశాను బ్రహ్మనాయుడు గారు, వికీపీడియాలో ఓపెన్ చేశా, వాళ్ళ పేర్లు వచ్చింది. 95% క్రిమినల్ కేసులు అని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? పవన్ కళ్యాణ్ గారి మీద ఏ క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? కందులు దుర్గేష్ గారు క్రిమినల్ కేసే సార్, అంగళ్ళు కేసు క్రిమినల్ కేసే. అంగళ్ళు దగ్గర పోలీసుల మీద దాడి జరిగిన కేసు క్రిమినల్ కేసే. చెప్పండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయండి? నారా లోకేష్ గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? అవును. నాదెండ్ల మనోహర్ గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు వ్యక్తులు అందరూ కూడా నాకు తెలిసి, అంటే మీ అందరూ కూడా తెలుసు, ఒక వ్యక్తిని డైరెక్ట్ గా కొట్టడం కానీ కొట్టించడం కానీ ఎక్కడ హుందాగా రాజకీయం చేస్తున్న వ్యక్తులు వీళ్ళంతా. ఇప్పుడు అనిత గారి మీద ఏం కేసులు ఉన్నాయి? సత్యకుమార్ యాదవ్ గారి మీద ఏం కేసులు ఉన్నాయి? రామానాయుడు గారి మీద ఏం క్రిమినల్ కేసులు ఉన్నాయి? ఆగండి. ఇప్పుడు కొలుసు పార్థసారథి గారు ఆయన మీద ఏం కేసులు ఉన్నాయి? అనగాని సత్యప్రసాద్ గారి మీద ఏం కేసులు ఉన్నాయి? ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు క్రిమినల్స్ అందరినీ ఒక చోటకు చేర్చి పార్టీ పెట్టింది ఎవరు? క్రిమినల్స్ అందరూ ఒక చోటకు చేర్చి పార్టీ పెట్టింది ఎవరు? వాళ్ళందరి మీద మర్డర్ కేసులు ఉన్నాయి, డెకాయిట్ కేసులు ఉన్నాయి. ఈ రోజున క్రిమినల్ కేసుల గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే ఇంకోటి ఏంటో అడిగారు బ్రహ్మనాయుడు గారు, మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలు అంశం అయిపోయింది కాబట్టి జన సైకోలు మచిలీపట్నంలో దాడులు చేశారని వారు మాట్లాడారు. తప్పు సార్, చాలా తప్పు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏ పరిస్థితుల్లో ఆ రోజున పార్టీ ఆఫీస్ లో మాట్లాడారో, ఎవరిని అన్నారో కూడా ఇక్కడ అందరికి క్లారిటీ ఉంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. కానీ ప్రతిసారి ఆ టాపిక్ తీసుకొచ్చి మాతో చెప్పించాలి, తద్వారా డిబేట్ టైం వేస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ స్ట్రాటజీ ఉంటది. పవన్ కళ్యాణ్ గారిని 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు బూతులు తిడుతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని హింసిస్తూ, ఇంట్లో ఆడపిల్లలని కాదు, ఆడవాళ్ళని కాదు, చిన్న పిల్లలని కాదు, ఒకడేమో వచ్చి బండికి కట్టుకుని లాక్కెళ్ళిపోతానంటాడు ఒకడేమో షర్టుకి హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఈడ్చుకెళ్ళిపోతానంటాడు ఒకడు. మా ఆడబిడ్డల్ని, మా ఆడపడుచుల్ని కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నడి రోడ్డు మీద బరి తెగించి కొడితే, ఇలాంటి రౌడీ మోకలందరినీ నేను ఈ రోజున ఇన్ని సంవత్సరాలు నేను భరించానురా, మీ అందరి ఆగడాలు, ఇక నాకు ఓపిక అయిపోయింది, మీరు ఎవరు రౌడీలు వస్తారో రండి చూసుకుందాం అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరినీ, లేకపోతే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలందరినీ పవన్ కళ్యాణ్ గారు అల్లా ఆ సందర్భంగా కూడా